రకుల్ రానా ఏంటి సంగతి? నిజంగానే విషయం అక్కడ దాకా వెళ్ళిందా? సెలబ్రిటీలను రీల్ పై చూడటం ఎంత ఆసక్తో రియల్ లైఫ్ లో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్స్ దాకా వాళ్ళ ప్రతి కదలిక వార్తే. ఏ మాత్రం లీక్ దొరికినా సరే వాళ్ళ ప్రేమాయణాల గురించి మీడియా కోడై కూస్తుంది. కొంతమంది హీరో హీరోయిన్లు వీటిని చూసి చూడనట్లు వదిలేస్తారు. మరికొంతమంది మాత్రం గట్టి వార్నింగులే ఇస్తారు. ఈ రెండింటిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఏ కోవకు చెందినదో తెలుసా? రానా రకుల్ మధ్య ఏదో జరిగిపోతుందన్న ఊహాగానాలు ఇండస్ట్రీలో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, చాలా చోట్ల జంటగా కనిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు కాబట్టే ఎక్కడికెళ్లినా జంటగా వెళుతున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. రకుల్ సంగతి పక్కన పెడితే రానా విషయంలో ఇదేమీ కొత్త కాదు. హీరోయిన్ త్రిష రానాల మధ్య ఏదో ఉందనే ప్రచారం ఇప్పటికీ తెరపైనే ఉంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో త్రిషతో డేటింగ్గా రానా ఒప్పుకోడు అని అఖిల్ చేసిన కామెంట్స్ కూడా దీనికి బలం చేకూర్చాయి. అయితే అటు రానా గాని ఇటు త్రిష గాని దీనిపై ఎప్పుడూ నోరు విప్పలేదు. రకుల్తో ప్రేమాయణం అన్న గాసిప్స్ గురించి రానా పెద్దగా పట్టించుకోవట్లేదట. రానా వీటన్నిటిని చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడని, తనతో సరదాగా షేర్ చేసుకుంటాడని రకుల్ చెబుతోంది. తాను కూడా ఇలాంటి విషయాల్ని లైట్ తీసుకుంటానని, రానాతో చెప్పి నవ్వుకుంటానని అంటోంది. ఇక తమ గ్రూప్లో 20 మంది దాకా హీరో హీరోయిన్లు ఉన్నామని, అందులో పెళ్లి కాని వారు చాలా తక్కువ మంది అని చెప్పింది రకుల్. అందరితోనూ సన్నిహితంగానే ఉంటామని, అంత మాత్రానికే ఎఫ్ఐఆర్ ఉందంటూ ప్రచారం చేయడమేంటని ప్రశ్నిస్తోంది. రానా అయినా తానైనా ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోమని తేల్చేసింది. ఆ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ కు ఓ హీరో హైదరాబాద్లో ఫ్లాట్ కొనిచ్చాడన్న ప్రచారం కూడా జరిగింది. ఆ హీరో రకుల్తో ప్రేమలో ఉండడం వల్లే తన గర్ల్ ఫ్రెండ్ కంఫర్ట్ కోసం ఫ్లాట్ కొనిచ్చాడన్న వార్తలు వచ్చాయి. అప్పటిదాకా రెంట్ హౌస్ లోనే ఉన్న రకుల్ ఆ తర్వాత సదరు హీరో కొనిచ్చిన ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయిందంటారు. మరి ఆ హీరో ఎవరు అన్న దానిపై కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ప్రస్తుతం రకుల్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉంది. తమిళంలో సెల్వా రాఘవన్ దర్శకత్వంలో సూర్యతో ఒక సినిమా చేస్తోంది. అలాగే సూర్య సోదరుడు కార్తీతోనూ ఓ సినిమాలో నటించబోతోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.